విశాఖపట్నం అచ్యుతరాయపురంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతులకు ₹1,00,00,000, క్షతగాత్రులకు ₹50 లక్షల ప్రకటించిన కూటమి ప్రభుత్వంను విమర్శించే అర్హత గత 5 ఏళ్లలో ఏపీని ముంచేసిన సీఎం జగన్కు లేదని టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుర్ఘటన జరిగిన 12 గంటల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ, స్థానిక ఎంపీ కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెంటనే దుర్ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి పరామర్శించి అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్పించడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ, ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ₹50 లక్షల, అదేవిధంగా వైద్యం జరుగుతున్నటువంటి వారికి అందరికీ కూడా ఉచిత వైద్యాన్ని, అద్భుతమైనటువంటి వైద్యాన్ని అందిస్తాం. ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలన్నా, ఇంకేదన్నా సౌకర్యాలు కావాలన్నా కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా చేయిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎవరైనా సందర్శించవచ్చు, తప్పు లేదు. కానీ ఆయన సందర్శించిన తరువాత ఆయన హావభావాలు మనం ఒకసారి చూస్తే, అంటే శవము ఎక్కడ దొరికితే అక్కడ తేలిపోవడమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఆయన పరిపాలన కూడా చూసాం. ఈరోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన తర్వాత కూడా ఏంది ఇది పద్ధతి మార్చుకోవద్దా? ఒళ్ళు పై కాలిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ పోయి ఇక్కిలి నవ్వులు నవ్వుతావా? ఇక్కిలి నవ్వులు నవ్వడం, తల మీద చేతులు పెట్టుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం. మీరు ఎందుకు వెళ్ళారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించాలా, వాళ్ళకి ధైర్యం చెప్పాలా.